పాలమూరు సెగ్మెంట్ లో వంశచందర్ రెడ్డి వర్క్ స్టార్ట్ చేసిండు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానంకి సంబంధించి వంశచందర్ రెడ్డి ఇప్పటికీ దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో పర్యటన స్టార్ట్ చేశారు. అలాగే తను బస్ యాత్ర కూడా మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇప్పటికీ 7 నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలని కలవడం అనేది జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతోటి ప్రతిరోజు ఎంపీ దానిపైన అంటే ఎంపీ ఎన్నికల పైన వాళ్ళు ఆల్రెడీ అంటే ప్రచారం మొదలు పెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఖమ్మం టికెట్ కోసం మాత్రం తీవ్ర పోటీ నడుస్తుంది. ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి సతీమణి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే వి హనుమంతరావు గారు మాజీ ఎంపీ, రాజ్యసభ మాజీ ఎంపీ, అలాగే మాజీ పిసిసి అధ్యక్షులు వారు కూడా ఖమ్మం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే సోనియా గాంధీని ఖమ్మం నుంచి బరిలో దించాలని చెప్పేసి ఆ మధ్య ప్రతిపాదన చేసినప్పటికీ మరి సోనియా గాంధీ గారు ఓకే అంటే వీళ్ళందరూ తప్పుకుంటారు, లేదంటే ఖమ్మం నుంచి మాత్రం తీవ్ర పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరి సోనియా గాంధీ ఉంటారా లేక నిల్చుంటారా, లేకపోతే బట్టి విక్రమార్క గారి ఒక వర్గం అవుతుంది ప్రస్తుతం అక్కడ ఖమ్మం సంబంధించి పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి. అలాగే అంటే ఉన్న 3 మంత్రులు తుమ్మలకు సంబంధించిన ఒక వర్గం, బట్టి గారికి సంబంధించిన ఒక వర్గం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఒక వర్గం, ఇట్లా వర్గాలు అయితే 3 అంటే వీరికి అవకాశం ఇవ్వాలంటే వీరికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు 3 అయితే పోటీ పడుతున్నారు. అలాగే రేణుకా చౌదరి కూడా ఎప్పటి నుంచి నేను ఖమ్మం నుంచి ఎంపీగా నిలబడుతున్నా అని చెప్పేసి అన్నది. మరి రేణుకా చౌదరి కావచ్చు, వి హనుమంతరావు గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారి సతీమణి కావచ్చు, ఇట్లా కాంపిటీషన్ మాత్రం ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మంలో ఎవరు నిల్చున్నా కూడా గన్ షాట్ గా విన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. స్వల్ప ఓట్లతోటి భద్రాచలం గెలవడం అనేది జరిగింది. బీఆర్ఎస్ గెలిచిన ఒకే ఒక సీటు భద్రాచలం గెలిచింది, మిగతాదంతా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అక్కడ కాంగ్రెస్ టికెట్ వస్తే చాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసి ఖమ్మంకి ఎక్కువ తీవ్ర పోటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే మెదక్కి మైనంపల్లి షిఫ్ట్, భువనగిరి బరిలో తిరుమలమల్లన్న ఉండే అవకాశం ఉంది. హస్తం పార్టీ తరఫున పోటీ కోసం అయితే క్యూ కడుతున్నారు. అలాగే నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అయితే సినీ నిర్మాత దిల్ రాజు రెడీ అవుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మండలి ఎన్నికల సమయంలో తను ఎంపీగా పోటీ చేస్తానని హింట్ ఇచ్చిన దిల్ రాజు ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో మరి బండ్ల గణేష్